అప్డేట్స్ బెంగళూరులో ఏటీఎం వాహనం చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. చిత్తూరులోని గుడిపాల దగ్గర వాహనాన్ని గుర్తించారు. ఆర్బీఐ అధికారులమని చెప్పి 7 కోట్లను ఎత్తుకు వెళ్లారు. నగదుతో బెంగళూరు నుంచి చిత్తూరు వైపు పారిపోయినట్లు గుర్తించారు. బెంగళూరులో ఏటీఎం వాహనం చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. చిత్తూరులోని గుడిపాల దగ్గర వాహనాన్ని గుర్తించారు. ఆర్బీఐ అధికారులమని చెప్పి 7 కోట్లను ఎత్తుకు వెళ్లారు. నగదుతో బెంగళూరు నుంచి చిత్తూరు వైపు పారిపోయినట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ నాడికి తెలుసుకుందాం. రుత్విక్, దొంగతనానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న మధ్యాహ్నం బెంగళూరు నడివద్దున డైరీ సర్కిల్ వద్దనే కూడా ఈ చోరీ చేయడం జరిగింది. భారీ ఎత్తున కూడా గతంలో ఎన్నడూ లేనంటే కూడా భారీ చోరీ అయితే జరిగింది. ఒక ఇన్నోవా వాహనంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే నేమ్ బోర్డుతో కూడా ఒక ఏటీఎం కి నగదును తరలించే వాహనాన్ని అడ్డగించడం జరిగింది. అడ్డగించిన సమయంలో అక్కడ ఇన్నోవా వాహనం నుంచి కూడా ఒక 7 మంది వ్యక్తులు దిగి మేము ఆర్బీఐ అధికారులు అంటూ చెప్తూ కూడా ఏటీఎం వాహనంలో ఉన్న ఇద్దరు గన్ మ్యాన్లు కానీ ఏటీఎం లో నగదు నింపే వ్యక్తిని కానీ పక్కకు దింపివేసి ఆ వాహనాన్ని డ్రైవర్ తో పాటు కూడా కొద్ది దూరం తీసుకెళ్లారు. ఆ తర్వాత డైరీ సర్కిల్ వద్ద ఒక ఫ్లైఓవర్ మీదకి తీసుకెళ్లి కూడా ఆ డ్రైవర్ ని బెదిరించి కూడా ఆ వాహనంలో ఉన్న డబ్బులు మొత్తం కూడా కూడా పారిపోయారు. వారు పారిపోయిన సంబంధించి కూడా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. ఆ వాహనం ఎటువైపు వెళ్ళింది అనే మొత్తం ట్రేస్ అవుట్ చేయగా కూడా బెంగళూరు సిటీలో నుంచి ఇటు హొస్కోట వైపు వెళ్ళి హొస్కోట నుంచి కూడా ఇటు చిత్తూరు వైపుగా కూడా వెళ్ళిపోయినట్టుగా గుర్తించారు. ఈ వాహనం వెళ్లిన మార్గాలను మొత్తం కూడా పరిశీలిస్తున్న కర్ణాటక పోలీసులు గుడిపాల వద్ద నుంచి కూడా ఇటు తమిళనాడు వైపు కూడా దుండగులు పారిపోయినట్టుగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం గుడిపాల వద్ద ఈ వాహన ఆనవాళ్లను గుర్తించి కర్ణాటక పోలీసులు చిత్తూరు పోలీసులు కూడా సమాచారం ఇచ్చి అక్కడ ఆ ప్రాంతంలో కూడా విచారణ అనేది కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇటు తమిళనాడు వైపు కూడా ఈ దుండగులు పారిపోయినట్టుగా కూడా గుర్తించి ఆ ప్రత్యేక బృందాలు అనేది ఇటు తమిళనాడు ఇటు ఆంధ్ర కర్ణాటక ఈ 3 ప్రాంతాల్లో కూడా దుండగుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనట్టుగా కూడా భారీ చోరీ జరగడంతో పోలీసులు కూడా ఛాలెంజ్ గా తీసుకుని ఇటు నగదు తరలించేందుకు సిఎంఎస్ సంస్థ ఏజెన్సీ కూడా ఉంటుంది. ఆ ఏజెన్సీలో ఈ వాహనంలో ఉన్న వారిని కూడా అనుమానం వ్యక్తం చేస్తూ వారిని కూడా అదుపులోకి తీసుకుని మీరందరూ కూడా కలిసి ఏమన్నా చేస్తారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ కూడా వాటిని కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రుత్విక్.